అట్లా అయితే ఎప్పటికీ దానిలో అనేది అంటే అక్కడ అనేది నశించిపోకుండా ఎలా అయితే చక్కగా ఫలిస్తూ ఉందో మనలో కూడా దేవుడు అన్ని రకాలు కూడా ఫలింపు చేయాలని ఆశపడుతున్నాడండి. అది ఏదైనా సరే మనం ఎటువంటి విషయాలుగా ఉండా వెళ్తున్నామో అన్ని విషయాల్లో కూడా నిత్యం నడిపిస్తానంటున్నాడు. క్షేమకాలమునైనా మనం తృప్తిపరిచి మన ఎముకలను బలపరుస్తానంటున్నాడు. అన్ని విషయాల్లో కూడా దీవించి ఆశీర్వదిస్తానని చెప్తున్నాడండి. ఎప్పుడు అది వాక్యాన్ని మనం మరింతగా భుజించాలి. ఆ చెట్టుకి ఎలా అయితే నీరు ఎలా అయితే చక్కగా ఉందో మనం కూడా వాక్యంతో ఉంటే తప్పకుండా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. అన్ని విషయాల్లో కూడా మనల్ని కూడా ఫలింప చేస్తానంటున్నాడు, బలపరుస్తానంటున్నాడు, మనల్ని తృప్తిపరుస్తానంటున్నాడు. ఈ రకంగా అన్ని విషయాల్లో కూడా దేవుని దీవెనలు పొందుకునే వారముగా ఉందుముగాక. ఈ వాక్యాన్ని మరింతగా మీరు దేవా నాకు బలాన్ని ఇస్తానన్నో అంటే ఎముకలకు బలాన్ని ఇస్తానన్నో ఆత్మీయంగా కూడా నాకు బలాన్ని